జగదేక వీరుడా అంజన్నా ఈ జగములేలే స్వామి నీవన్నా వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన జన్మించి अंगैक सहिता सर्वे कलशाम्भुसमाश्रिताः अत्र तिष्ठतु गायत्री सावित्री च सरस्वती स्कन्दो गणपतिश्चैव शान्तिर्पुष्टिकरे तथा गङ्गे च यमुने कृष्णे गोदावरि सरस्वती स्थापयामि पूजयामि ॐ अम्बे अम्बिके अम्बालिके अंबिकामावाहयामि पूजयामि बृहस्पतिर्देवता युगुच्छृडः गणेशाम्बिका प्रतिष्ठापने विनियोगः ज्योतिर्जगदामाद्यस्य बृहस्पतिर्यज्ञमिमन्तानो धरिष्ठं यज्ञं समिमन्धारात् विश्वे प्रतिष्ठितमस्तु अंदरू కూడా 3 సార్లు అనుకోండి స్థిరో భవ నమస్కారం చేయండి ఓం నమో గణేభ్యో గణనాభ్యస్య వో నమో వ్రాతేభ్యో వ్రాతావతిభ్యస్య వో నమో వేభ్యో విశ్వవేభ్యస్య వో నమః మానస్తో కేతనాయే మానాయోషిమానో గోషమానో అస్వే సురీజః महावीरान् रुद्रभामिनो श्रीगणेशाम्बिकायै नमः ध्यानं समर्पयामि नक्षत्रलवेन्दि गणेशाम्बिकायै नमः श्रीनवरत्नखचितस्वर्णसिंहासनं सिन्धो इव प्राध्वने गणासो वातप्रमेव पतयन्ति बहवः योगस्युवदामोरसस्तस्य भाजयते तस्मारङ्गवामभो यस्य क्षया युजन्वाधा आभोजनया भाजनः नीलिजनं తర్వాత सेन्दुः स सूर्यः स वायुः शक्तिः स ब्रह्माय सर्वदेवाय तं गणेशमिदं श्रेष्ठम् गणनाकारो नादः एकधाकारो नादः महान् नादः सदः महान् नादः एकधाकारं जगदिदं भवति ॐ ब्रह्मण्यति देवाः पृथिव्या औषधय वनस्पतयः रूपाणि गायन्ते सशुद्धो गणेशः सब्रह्मा गणेशः शिवो गणेशः इन्द्रो गणेशो विष्णुर्गणेशः सूर्यो गणेश एतत्सर्वं गणेशः गणनाकारो नादः महान् नादः एकदाकारो नादः गणानान्त्वा गणपतिः सप्रियाणान्त्वा प्रियपतिः सनिधीनान्त्वा निधिपतिः तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् श्रीमहागणाधिपतये नमः गणेशाम्बिकायै नमः पंचामृतस्नानं समर्पयामि तर्वात नीलिः रुद्राय पशुपताय कर्णाय
కూడా ఒక గ్లాసులో వస్త్రాలు యజ్ఞోపవీతాలు ఇచ్చారు. పట్టు వస్త్రాలు యజ్ఞోపవీతాలు. ఒక పట్టు వస్త్రం తెలుపు రంగులో ఉన్నటువంటిది యజ్ఞోపవీతం, పట్టుగా ఉన్నటువంటిది వస్త్రం. ఫస్ట్ వస్త్రం తీసుకోండి, రెండు చేతులతో పట్టుకుని వినాయకుడికి అంబిక గౌరీదేవికి ఇద్దరికి కలిపి రెండు చేతులతో పట్టుకుని అలా వస్త్రాన్ని సమర్పయామి. కొద్దిగా పసుపు చూర్ణం, తర్వాత కుంకుమ చూర్ణం వేయండి. రెండు అక్షరాలు వినాయకుడికి పూజ చేస్తున్నాను. ఒక పుష్పం పెట్టండి, ఒక పుష్పం పెట్టి రెండు మూడు పుష్పాలు పూజ చేయండి, తర్వాత అక్షరాలు పూజ చేయండి. అలా వినాయకుడికి ఓం ఏకదంత గణపతయే నమః, ఓం కపిల గణపతయే, ఓం నజకర్ణ గణపతయే నమః, ఓం వికట గణపతయే నమః, ఓం ధూమకేతు గణపతయే నమః, ఓం బాలచంద్ర గణపతయే నమః, గజానన గణపతయే నమః, ఓం వక్రతుండ గణపతయే నమః, ఓం సూర్పకర్ణ గణపతయే నమః, ఓం హేరంపతయే నమః. కొద్దిగా నాలుగు పూలు వేసి జై నమః మహాదేవ సత్యై నమః, ఓం మనోన్నం జై నమః, ఓం శివసుందరి మహాఫలాం జై నమః, సర్వాం జై నమః, కాళికాయ నమః, గిరిజాయ గణేశ జనన్యై అంబికాయ గణేశ మహా. ధ్యాన ఆవాహనాది షోడశ నామ పూజనం సమర్పయామి. తీసుకుని వెలిగించండి, దీపారాధన ద్వారా వెలిగించండి. దీపారాధన ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేతితో చూపించండి. అలాగా శ్రీ గణేశాంబికాయ నమః. ధూపమాగ్రాపయామి. నీరాజనమైన తర్వాత చూపించేసిన తర్వాత గుడి చేతితో చూపించిన తర్వాత చేసి ఒక నీరు వస్త్రాలు దూరంగా జాగ్రత్తగా నమస్కారం. దివ్య మంగళ తేజ నీరాజనం దర్శయామి. ఒక పుష్పము, రెండు అక్షతలు, రెండు పుష్పాలు. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ నమః, పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ నమో ధన్యాయ చ బుద్ధ్యాయ చ సుధన్వానే చ నమస్కృత్యాయ చ మధ్యాయ చ నమః కాక్యాయ చ నీప్యాయ చ నమః కుల్యాయ చ సరస్యాయ చ నమో నాదేయాయ చ వైశంతాయ చ నమః కోప్యాయ చ భట్యాయ చ నమః ఈధ్ర్యాయ చ తప్యాయ చ నమో మేఢ్యాయ చ విద్యుత్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ నమో వాద్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తవాయ చ నమః హిరణ్యాయ చ ప్రపద్యాయ వరేష్ఠాయ చ నమః శుష్యాయ చ హరిద్యాయ చ నమః పాగ్రసవ్యాయ చ దస్యాయ చ నమో లోప్యాయ చ లప్యాయ చ నమః ఊర్యాయ చ సూర్యాయ చ నమః పన్నాయ చ పన్నశదాయ చ నమః ఉద్భురవానాయ చ భిఘ్నతే చ నమః ఆఖిదతే చ ప్రఖిదతే చ నమః ఋషిగృభ్యో ధనుష్కభ్యశ్చ భో నమః. నమో పాత్రేషు పిపాతో జనాః తేషాగ్రసహస్రయోజనే బధన్వాని తన్మసి య ఏతావంతస్య భూయాగ్రస్తస్య దిశో రుద్రావేతస్థిరే తేషాగ్రసహస్రయోజనే బధన్వాని తన్మసి
नमोऽस्तु रुद्रेभ्यो ये दिव्येषां वर्षमिषावः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशेर्दशो देशेर्दशोर्ध्वा तेभ्यो नमोऽस्तु तेनो अमूयन्तु तेनो अवन्तु ते यन् विष्णोदिष्टानोद्वेष्टितमे शान्तं मे दद्मः नमोऽस्तु रुद्रेभ्यो येऽन्तरिक्षे येषां वात इषावः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशेर्दशो देशेर्दशोर्ध्वा तेभ्यो नमोऽस्तु तेनो अनुमयन्तु तेनो अवन्तु ते यन् विष्णोदिष्टानोद्वेष्टितमे शान्तं मे दद्मः नमोऽस्तु रुद्रेभ्यो ये पृथिव्या येषामन्नमिषावः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशेर्दशो देशेर्दशोर्ध्वा तेभ्यो नमोऽस्तु तेनो प्रलयन्तु तेनो अवन्तु ते यन् विष्णो यस्य नोद्वेष्टितमे शान्तं मे पृथिवी शान्तिरपश्यक्षोषा सर्वाणि भूतानि समीक्षे मित्रसंज्ञोक्ते सन्दृशे दीर्घ्यासं नमस्ते हरसे ज्योतिषे नमस्ते अस्तर्दिशे अन्याग्रस्ते अधयः सन्तु दुर्मित्रियास्तस्मै सन्तु यास्मान् व्यष्टयन्त वयन् विष्मः तच्चक्षुर्देवहेतुं पुरस्तात् शुक्रयाम शरदशतम् सहस्राक्ष सहस्रापात् सभौमिग सर्वतस्पृत्वात्यातिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदग् सर्वैर्भूतैर्यच्च पादस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवे त्रिपादोर्ध्वोदे पुरुषपादस्येह ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి మాసానాం మార్గశీర్షోహనం భగవద్గీతలో ఈ మాసం యొక్క గొప్పతనం చెప్పారు. ఈ రోజున సీతాదేవి ఆంజనేయ స్వామికి వరం ఇచ్చింది. ఆంజనేయ స్వామి సీతాదేవిని చూసినటువంటి రోజు కూడా ఈరోజే. ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తారో వారికి సమస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయని సీతాదేవి వరం ఇచ్చింది. పూర్వం ఆంజనేయ స్వామి మూర్ఛిల్లు పడినప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, హనుమద్వ్రతానికి నాయకుడివై వర్ధిల్లు అని. ఆనాటి నుంచి కూడా హనుమద్వ్రతం ప్రసిద్ధి పొంది ప్రతి సంవత్సరము కూడా మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున మన తాళ్ళముదునూరుపాడులో హనుమద్వ్రతం అనేటటువంటి కార్యక్రమాన్ని భక్తులతో స్వయంగా భక్తులతో ఈ యొక్క వ్రతం జరుపబడుతూ ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా సహాయ సహకారాలతో మన తాళ్ళముదునూరుపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి వారి హనుమద్వ్రతం చాలా వైభవపేతంగా ఉదయం నుంచి కూడా గణేశాంబిక పూజ, తర్వాత పంపాకలసి పూజ, నవగ్రహ పంచపాలక దిక్పాలక దేవత ఆరాధనలు, హనుమద్దేవత ఆరాధనలతో ఆంజనేయ స్వామి వారికి పూజ, తర్వాత 11 రకాల ఫలరసములతో అభిషేకము, పంచామృతములతో, నారికేల పర్వతకంతో, గంగాజలంతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకము, అలాగే విశేష నాగవల్లి దళ అర్చన. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి విశేషంగా చెప్పేది ఏంటంటే 7 పోగులు 13 ముళ్ళు కలిగినటువంటి తోరం విశేషం ఆంజనేయ స్వామి హనుమద్వ్రతానికి. ఆ 13 ముళ్ళుకి కూడా 13 మంది అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ యొక్క వ్రత తోరం కోసం ఈ గ్రామంలో చాలామంది ఈ యొక్క పూజ చేయించుకుంటూ వ్రత తోరానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క హనుమద్వ్రత కార్యక్రమాన్ని అంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో చాలా వైభవపేతంగా దైవంతి సిటీ కేబుల్ ఆధ్వర్యంలో చక్కగా జరుగుతూ ఉన్నది. వారి ఛానల్ కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవ్వాలని, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అందరికీ కావాలని కోరుకుంటున్నాం. స్వామివారు ఆయన చుట్టూరా ఉన్నటువంటి పరివార దేవతలు వారందరిని నిర్మాణం చేసి పూజ చేస్తున్నారు. మధ్యలో ఆకు పెట్టాడు కదా,
ఆ తమలపాకులు యంత్రం దగ్గర కూర్చోయింది. ఆంజనేయ స్వామినే నమో నమః, హనుమద్వ్రతాంగభూతాయ నమో నమః, సకల శ్రీవేంకటేయ స్వామినే నమో నమః. సమస్త హనుమద్దేవతాః పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం ఓం అతలాయ నమః, ఓం వితలాయ నమః, ఓం ఆంజనేయాయ నమః. ముందు పూజ ఆంజనేయాయ నమః, వితలాయ నమః, సుతలాయ నమః, తలాతలాయ నమః, పాతాళాయ నమః, మాండూకాయ నమః, కాలా ఆధార శక్తయ నమః, అనంతాయ నమః, రాహాయ రత్నద్వీపాయ నమః, స్వర్ణ కైలాసాయ నమః, స్వర్ణ కైలాయ నమః, రత్నభూమికాయ నమః, స్వర్ణ వేదికాయ నమః. ఓం ఇంద్రాధర్మాయ నమః, అజ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, విద్యాతత్వాయ నమః, అనంతతత్వాయ నమః, ఆనందకంద నమః, వితానమయ కేసరేభ్యో నమః, మాతృకామయ కర్ణికాయ నమః, అనిమాయ నమః, ప్రాప్యై నమః, భ్రాతామ్యై నమః, ఈశత్వాయ నమః, వశిత్వాయ నమః, సూర్యమండలాయ నమః, సోమమండలాయ నమః, వన్యమండలాయ నమః, సత్వాయ నమః, రజసే నమః, తమసే నమః, బ్రహ్మణే నమః, విష్ణవే నమః, మహేశ్వరాయ నమః, జ్ఞానతత్వాయ నమః, మాయాతత్వాయ నమః, కళాతత్వాయ నమః, విద్యాతత్వాయ నమః, పరతత్వాయ నమః, సుధార్ణవాయ నమః, ప్రేమాంభుజ సద్జ్ఞానందాత్మనే నమః, చిత్తాహంకార జ్ఞానాత్మనే నమః, బృహువ్యాపశ్చేజో వాయు ఆకాశాత్మనే నమః, శబ్దస్పర్శరూప సంగంధాత్మనే నమః, త్వచ్చక్షస్త్రోత్ర జిహ్వాగ్రాణాత్మనే నమః, వాక్పాణిపాద వాయుపాత్మనే నమః, వచనాధాన విసర్గానందాత్మనే నమః, బుద్ధిచిత్ మనోబుద్ధిచిత్తంగా జ్ఞానాత్మనే నమః, రాజకోదండ జ్ఞానరూపాయ నమః, శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమో నమః, సకల శ్రేయోభివృద్ధికారకాయ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమో నమః. ఆ తోరాల మీద అక్షతులు హనుమద్ వ్రత తోరము. ఆ యొక్క తోరానికి 7 పోగులు 13 ముళ్ళు ఉంటాయి. మనం ఒక్కొక్క దానికి 4 పోగులు చొప్పున ఉంటాయి. ఒకదానికి 4 పోగుల్లో ఒక పోగు తీసేస్తే 3 పోగులు అవుతాయి. ఆ 3 పోగులది 4 పోగులది కలిపి 7 పోగులుగా కలిపి దాన్ని ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రం చదువుతూ ఒక ముడి వేయాలి. అలాగా 13 ముడులు వేస్తే అది తోరం అవుతుంది. 7 పోగులు 13 ముళ్ళు కలిగి ఉంటుంది. ఆ తోరానికి ఒక్కొక్క గ్రంథి అంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్క దేవత అనమాట. వారికి పూజ చేస్తున్నాం. మీరు పూజ చేయండి. గ్రంథిం పూజయామి, హనుమతే నమః, ద్వితీయ గ్రంథిం పూజయామి, వాయుపుత్రాయ నమః, తృతీయ గ్రంథిం పూజయామి, రామేష్టాయ నమః, చతుర్థ గ్రంథిం పూజయామి, మహాభావాయ నమః, పంచమ గ్రంథిం పూజయామి, బహుగుణ సకాయ నమః, సప్తమ మహాధారాయ నమః, సుగ్రీవేక్షతరాజాయ నమః, సర్వపుణ్యాధిపతలాయ నమః, శుభ సర్వవిజయాయ నమః, మహాపురుషాయ నమః, పుణ్యోదయాయ నమః, దయాసారాయ నమః, పురాణ పురుషోత్తమాయ నమః, శుద్ధభద్రాయ నమః, భాషణే నమః, రాఘవాయ నమః, ఓం మాయా మానవశికారిత్రాయ నమః, దేవాదిపూజాయ నమః, శతకృతే నమః, సీతావారాయ సర్వసిద్ధమయాయ నమః, హరయే నమః, శ్యామాంగాయ నమః, సుందరాయ నమః, శూరాయ నమః, పీతావాససే నమః, ధనుర్ధరాయ నమః, సర్వయజ్ఞాధిపాయ నమః, యజ్ఞగిరావరణవహితాయ భూషపరిత్రాత్రే నమః, సర్వాపరవహితాయ పరమాత్మనే నమః, పరస్మై బ్రహ్మణే నమః, పరాత్పరాయ నమః, పరేశాయ నమః, పారగాయ నమః, పారాయ నమః, సర్వదేవాత్మనే ఓం పరస్మై నమః. స్వామి అష్టాక్షరాయ నమః. ఓం తరువాత చెప్పండి. ఓం నమో భగవతే వాయునందనాయ. ఓం నమో భగవతే వాయునందనాయ. అలాగా 16 సార్లు చదివి అక్షతలు వేయండి. ఓం నమో భగవామి, ధ్యానం సమర్పయామి. ఓం నమో భగవతే వాయునందనాయ, వాయునందనాయ. పాద్య అర్ఘ్య ఆచమనీయం సమర్పయామాయ, స్నానం సమర్పయామి. ఓం నమో భగవతే వాయునందనాయ. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం నమో భగవతే వాయునందనాయ. గంధం సమర్పయాయ పుష్పం సమర్పయామి. ఓం నమో భగవతే వాయునందనాయ. నైవేద్యం సమర్పయామి. ఓం నమో భగవతే వాయునందనాయ. నీరాజనం సమర్పయామి. ఓం నమో భగవనందనాయ. మంత్రపుష్పాన్ని సమర్పయామి. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాయునందనాయ. ప్రార్థనా సాష్టాంగం సమర్పయామి. ఓం నమో భగవతే వాయునందనాయ. ఓం వాయుపుత్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం సీతాశోక వినాశనాయ నమః. ఓం రామభక్తాయ నమః. వనేచరాయ నమః. ఓం బాలాయ నమః.
पादच्छेदनाय नमः ओं वायुपुत्राय नमः ओं ज्ञानिने संसारभयनाशनाय नमः ओं ब्रह्मचारिणे नमः ओं रामभक्तिविदायकाय नमः ओं विनायकाय नमः ओं लक्ष्मणप्राणधात्रे नमः ओं अमरेश्वराय नमः ओं जानकीजनशोकोत्तप्तापहर्त्रे नमः ओं पुच्छलङ्काविदाहकाय नमः ओं वायुजतिमते नमः ओं मरुते नमः ओं सिद्धिहेतुकाय नमः ओं सत्यधर्माय नमः ओं सिद्धिदाय नमः ओं कपिवृन्दप्रपूजिताय नमः ओं कृपामूर्तिमतये नमः ओं कृपामूर्तये नमः ओं रामहृदयाय नमः ओं वज्रांगाय नमः ओं भुजविक्रमाय नमः आनन्दाय नमः ओं पूर्णपिण्डयाय नमः ओं मेघरूपाय नमः ओं तत्त्वविद्याविशारदाय नमः आशराय नमः ओं अमोघाय नमः ओं सर्वदेवस्तुताय नमः ओं शेतुकृते नमः ओं रामसारथये नमः ओं सुग्रीवादिष्टिताय नमः ओं दान्ताय नमः ओं नटयुद्धविशारदाय नमः ओं सर्ववेदाय नमः ओं वज्रांगाय नमः ओं चञ्चलाय नमः ओं स्मृतये नमः ओं बीजाय नमः ओं चिदग्निमन्त्रात्माय नमः ओं तारकाय नमः ओं शम्भुवेजसे नमः उद्योगाय नमः संसारभयनाशनाय नमः रामसेवकाय नमः ज्ञानमूर्तये नमः सहस्रवदनाय नमः अजेयाय नमः अंगदप्रियाय नमः चिरायुषे नमः रुद्रावताराय नमः आंजनेयाय नमः भविष्यद्ब्रह्मणे नमः वेदवेदान्तवेद्याय नमः ध्यानरूपाय नमः विश्वतोमुखाय नमः विश्वज्ञानसञ्चारिणे नमः अकारादिक्षकारान्तवर्णनिर्मितविग्रहाय नमः वायुवेगसञ्चारिणे नमः वृष्ट्रवाहन आरूढाय नमः कौण्डिन्यगोत्रजाताय नमः रम्भावनविहारिणे नमः गन्धनागुरुवासिने नमः वेदवेदान्तवेद्याय नमः विश्वतोमुखाय नमः विश्वरूपस्वरूपकाय आञ्जनेयाय नमो नमः ॐ मां रक्षन्तु धिष्ठितस्य धरणितलगत सकलहतकलिल शुभसलिलगत बहुल विविधमलहति चतुर रुचिरतर विलोकनमात्र विदलित विविध महापातकस्वामि पुष्करिणी समेतस्य बहुसङ्कट नरकावट परदुत्कट कलिकङ्कट कलुषोद्धट जनपातक विनिपातक रुचिनाटकरहारक फलशारद शुभमज्जन जलसज्जन भरभरित निज दुरित हतिनिरत जन सतत निरस्त निरर्गल पेपीयमाल सलिष सम्भ्रत विशङ्कट तटाह तीर्थ विभूषितस्य एवमादिम भूरि मञ्जिम सर्वपातक गर्वहापक सिन्धुडम्बर हारिशम्बर विविध त्रिपुर पुण्यतीर्थ निवाह निवासस्य श्रीमतो वेङ्कटाचलस्य शिखरिशेखर महाकल्पशाखी खर्वी भवदति गर्वी कृत गुरुमेर्वी शिखरि मुखोर्वी दलकुल दर्वी करदयि दूर्वी दर्शिखरोर्वी शतशतदूर्वी कृतिचरण नवघन गर्भ चर्वन निपुण कलकिरणमश्रित गिरिशिखरिशेखर तरुणिकरतिमिरः ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम स्वाहाय स्वाहा सचेतसा आंजनेयाय स्वाहा वकनेशुपमध्योपकन हस्तपाद प्रक्षालनाद्य जनं समर्पयामि नमस्कारान् समर्पयामि नीताक्षताः तांबूलं పెట్టండి శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమో నమః అరటిపళ్ళ యొక్క తమలపాకులు కర్పూరం వేదాహమేకం పురుషం మహాంతమాదిత్యనంతరాస
शक्यमेति नान्यः पन्था विद्यते यानाय तस्य योनिं परे पश्यन्ति धीरास्तस्मिन् పక్కన పెట్టుకుని నిలిచి పొదలు పెట్టేసి కళ్ళకు నమస్కారం చేసుకోండి చూపించండి దివ్యాంగదేయో నీరాజన్యస్యామి నిజోత్తమ ప్రణమ్య జగదానాదం రమానాదం మహుర్మహురు సూతం పురాణవక్తారం మహాభాగవతోత్తమం దృష్ట్వా ప్రాంజలయ సర్వే ప్రోతర్వతపరాయణ. పూర్వకాలంలో శవనికాది మహాములందరూ కూడా జాహ్నవి నదీ తీరంలో, జాహ్నవి అంటే గంగా నది, ఆ గంగా నదీ తీరంలో ఉన్నటువంటి వారు పురాణవేత్త అయినటువంటి శవనికాది మునులందరూ కూడా ఉండగా సూత మహాముని చూచి ఈ మునులందరూ కూడా అడుగుతున్నారు, ఓయే మహానుభావ, మీరు విష్ణుమూర్తి చరిత్రతో కూడినటువంటి మాకు అనేక వ్రతాలు, చాలా వ్రతాలు చెప్పారు, అనేక వ్రతాలు విన్నాము. అలాగే ఈ మార్గశిర మాసంలో చేయవలసినటువంటి వ్రతం ఏదైనా ఉంటే దయచేసి తెలియజేయమని కోరగా అప్పుడు ఆ యొక్క మునీంద్రుల వారు చెబుతున్నారు, శవనకాది మునీంద్రులందరూ కూడా చెబుతున్నారు. ఏమి చెబుతున్నాడయ్యా, మీరు మాకు విష్ణుమూర్తి చరిత్రతో కూడిన అనేక వ్రతాలు చెప్పారుగా, చెప్పండి. ముళ్ళ ఎప్పుడైతే అడిగారో అప్పుడు ఈ మునీంద్ర వారు చెప్తున్నాను శ్రద్ధగా వినండి. ఈ యొక్క వ్రతాన్ని ఎవరు చేశారయ్యా అంటే పూర్వం వ్యాస భగవానుడి యొక్క వ్రతాన్ని ఆచరించారు, అలాగే శ్రీరామచంద్రుడు ఈ వ్రతాన్ని ఆచరించారు, అలాగే ద్రౌపదీదేవి ఈ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆచరించి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టుకుని ఈ యొక్క వ్రతం వల్ల అనేక సుఖ సంపదలతో, సిరి సంపదలతో ఉన్నారు. అలాగే ధర్మరాజు పంచపాండవులు ద్రౌపదీదేవి కానప్పుడు వ్రతం చేసి వ్రతం నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా 13 సంవత్సరాలు రాజ్యభ్రష్టులయ్యారు. అనుకోకుండా ఎవరైనా యొక్క వ్రతతోరం పోయినా, చిరిగిపోయినా, పాడైనా ఏ విధమైన దోషం లేదు. కావాలని దాన్ని అహంకారం చేతో వాళ్ళు తీసి పాడవేస్తే దోషం కలుగుతుంది తప్ప దాని అంతటగా పోతే ఏ విధమైన దోషం లేదు. మరొక తోరాన్ని ధరించవచ్చు. ఆ యొక్క వ్రత విధానాన్నంతా కూడా చెబుతున్నానని సూనకాగములందరికీ కూడా సుతమహాముని చెబుతున్నాడు. ఓ మూలారా, పరమ పవిత్రమైనది, 4 వర్ణముల వారు కూడా చేయదగినది, అతి రహస్యమైనది, మంగళప్రదమైనది, ఆరోగ్య భోగ భాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను కలిగించినది, విద్యాప్రదమైనటువంటిది, శ్రేష్టమైన వ్రతాన్ని చెప్తున్నాను, వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని ఒకనప్పుడు దయాపూర్ణుడైనటువంటి వ్యాస భగవానుడు శిష్యులతో కూడి ద్వైతవనంలో నివసించేటటువంటి ధర్మరాజు వద్దకు అకస్మాత్తుగా వచ్చాడు. ద్వైతవనం, ఆ ద్వైతవనం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పంచమస్వరం, కోకిల స్వరం అంటాం మనం. అదేవిధంగా 5 రకాల స్వరాలు కలిగినటువంటి కోకిలలో ఉండేటటువంటి పంచమ స్వరం కలిగినటువంటి కోకిలలతోనూ నెమళ్లతోనూ కూడి ఉన్నది. వేదాంగాలు కూడా చదివి నిత్యం యజ్ఞయాగాదులు చేసేటటువంటి పుత్రపౌత్రాదులతో కూడినటువంటి ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణులతో ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. హరికథాకాలక్షేపాలతో నిరంతరం కూడా హరికథాకాలక్షేపాలతో అద్వైతమంతా కూడా విరాజిల్లుతూ ఉంటుంది. ఓ ధర్మరాజా, ఆ ధర్మరాజు వ్యాస భగవానుడు వస్తున్నాడని తెలుసుకున్న చాలా దూరం సోదరులతో కూడా ఎదురుగా ఉండి, ఎవరైనా మనకంటే ఇంటికి ఒక విశిష్ట అతిథి వస్తున్నారంటే మనం లోపల కూర్చోకూడదు కదా, బయటకు వచ్చి వారిని ఆహ్వానం చేసి వారిని మర్యాదలు చేసి వారిని లోపలికి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా చాలా దూరం నడిచి వచ్చి ఈ యొక్క తన సోదరులతో కూడినటువంటి వారి ధర్మరాజు వ్యాస భగవానుడి దగ్గరికి వచ్చి వ్యాస భగవాన్ ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి వారిని తీసుకుని వచ్చి వారింటికి తీసుకోవడం సంపదలన్నీ కూడా పోయాయి. నువ్వు రాజ్యాన్ని 13 కలిగిన ముడులు కలిగినటువంటి తోరాన్ని నీవు అహంకారం చేత విసర్జించిన కారణంగా 13 సంవత్సరాలు మీరు రాజ్య భ్రష్టులవ్వాల్సి వచ్చింది. ఈ కష్టాలన్నీ అనుభవించవలసి వచ్చిందని చెప్పగానే ఈ విషయం సత్యము అని ద్రౌపదీదేవి చెప్పింది ధర్మరాజుకి. ఈ విషయం మరో చరిత్ర వ్యాస భగవానుడు ధర్మరాజుకు చెబుతున్నాడు. పూర్వము శ్రీరామచంద్రుడు లక్ష్మణుతో కూడినటువంటి వారై అక్కడికి ఆ యొక్క ధర్మరాజుకు చెప్పాడు. వ్యాసమునేంద్రుడు పూర్వం వ్రతం చేసింది ద్రౌపదీదేవి, అనేక సంపదలు వచ్చాయి, కానీ అహంకారం వల్ల తోరం విడిచివేయడం వల్ల కష్టాలు వచ్చాయి. అదేవిధంగా
ఈ వ్రతాన్ని పూర్వం ఎవరు చేశారో కూడా చెప్తున్నాను శ్రద్ధగా వినండి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే యొక్క వ్రతాన్ని చేశాడు. లక్ష్మణునితో కూడినటువంటి వాడై సీతను వెతుకుతూ రామచంద్రుడు ఋష్యమూక పర్వతం చేరి హనుమంతుని చూచాడు. సుగ్రీవునితోనూ హనుమంతునితోనూ స్నేహం చేశాడు. ఒకనాడు హనుమంతుడితో రాముడు అంటున్నాడు, రామచంద్ర, బాల్యావస్థలో ఆంజనేయ స్వామి రామచంద్రుడితో అంటున్నాడు, రామచంద్ర, బాల్యావస్థలో నేను దేవేంద్రుని వజ్రాయుధం చేత కొట్టబడిన నాటి నుంచి హనుమంతుడనేటటువంటి పేరు వచ్చింది. పూర్వం వజ్రాయుధం వల్ల మూర్ఛిల్లినటువంటి నన్ను చూసి నా తండ్రి అయినటువంటి వాయుదేవుడు నా కుమారుని పడగొట్టితువా అని వాయువు వేయకుండా బంధించి వేశాడు. వాయువు లేక ప్రపంచమంతా సంహరించిపోవడం చేత బ్రహ్మాది దేవతంతో కూడా ప్రత్యక్షమై ఆంజనేయ స్వామి వారిని బ్రతికించి అనేక వరాలు ఇచ్చిలా అంటున్నారు, ఓ వాయుదేవా, నీ కుమారుడు చిరంజీవి అయ్యారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఫలమని భావించి సూర్యుడిని మెరగడానికి వెళ్ళాడు, ఆ సమయంలో దేవేంద్రుని వజ్రాయుధం చేత కొట్టబడి కింద పడిపోయాడు, మరణించాడు. అప్పుడు నా కుమారుడు మరణించాడనేటటువంటి ఉద్దేశంతో వాయుదేవుడు వాయువు వేచకుండా గాలి బంధించి వేశాడు. వాయువు ఆడక గాలి ఆడక సమస్త జనాలు కూడా అస్తవ్యస్తమైపోతున్నటువంటి సందర్భంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా పడి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి శరీరం దగ్గరికి వచ్చి వారిని బ్రతికించి పునఃప్రతిష్ఠ ఆంజనేయ స్వామికి అనేక వరాలిస్తూ అంటున్నారు, నీ కుమారుడు చిరంజీవి అయ్యాడు వాయుదేవా, మరణం అనేదే లేదు. కాబట్టి యథాక్రమంగా వాయువు గాలి వీచాలి, నీ బాధ్యత నీవు వర్తించమని చెప్పగానే వాయుదేవుడు యథాక్రమంగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ అంటున్నారు, ఆంజనేయ, నీవు చిరంజీవి అగుము, అంతులేని పరాక్రమం పొంది రామకార్యాలన్నింటినీ కూడా నెరవేర్చు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నా తర్వాత భవిష్యత్ బ్రహ్మవి నీవే కావాలన్నాడు. ఓ మానవేశ్వర, వాయుపుత్ర, హనుమత్ వ్రతం అనేటటువంటి వ్రతానికి నాయుడు వర్తులు అని ఆ చిన్నతనంలోనే బ్రహ్మదేవుడు వివరించాడు. నిన్ను ఎవరైతే ప్రతిష్ఠించి పూజిస్తారో వారి సర్వ కార్యాలు నెరవేర్చుతాయని అనేక వరాలు ఇచ్చారు. భవిష్యత్ కాలంలో రాముని చేత ఈ యొక్క వ్రతాన్ని ఆచరించమని కూడా చెప్తారు. నా బాల్యావస్థలోనే ఆ వాక్యాలు నీకు చెప్పుతున్నాను రామచంద్ర, నా మాటను తప్పక వినుము, సత్యమని నీ మనస్సు తోచినట్లయితే వ్రతం చేయమని చెప్పాడు. అంతలోనే ఆకాశవాణిగా ఆంజనేయుడు చెప్పిన విషయం సత్యాన్ని ముమ్మార్లు పలికింది. ఆ మాట విని రామచంద్రుడు చాలా సంతోషం పొందినటువంటి వాడ ఇలా అంటున్నాడు, ఓ ఆంజనేయ, ఆ వ్రతం విధి ఏమిటి, ఎప్పుడు వ్రతాన్ని ఆచరించాలి చెప్పమనగానే ఆంజనేయుడు ఇలా చెబుతున్నాడు, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో జయప్రదమైనటువంటి త్రయోదశి వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతాన్ని హనుమత్ వ్రతం అని అంటారు. ఆ రోజు 7 పోగులు 13 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని పూజించాలి. పసుపు సింధూరం పూజ చేయాలి. సింధూరం పోసి కలసమందు నాకు ఆవాహన పూజ చేయాలి. పసుపు పచ్చని పువ్వులు విశేషించి ముఖ్యమైనవి. ఓం నమో భగవతే వాయునన్నా అనే మంత్రాన్ని చదువుతూ దూరానికి 13 ముళ్ళు వేసి పై మంత్రంతోనే 16 సార్లు ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. షోడశ ఉపచార పూజ చేయాలి. అదేవిధంగా 13 ముడులు కలిగినటువంటి వ్రతతోరాన్ని మనం ధరిస్తున్నాం కాబట్టి 13 అప్పాలను తాంబూలం దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ వ్రతాన్ని 13 సంవత్సరాలు ఎవరికి వారుగా చేసుకున్నట్లయితే దీనికి ఉద్యాపన కూడా చేసుకునవచ్చును అని ఆనాటి నుండి హనుమత్ వ్రతం అని మిగిలి ప్రసిద్ధి పొందింది. కావున ధర్మరాజా, ఈ వ్రతాన్ని చేయమని వ్యాస భగవానుడు ధర్మరాజుకు చెప్పాడు. రామచంద్రుని విధి విధానాన్నంతా కూడా మరలా ఆంజనేయ స్వామి రాముడికి విధానాన్ని చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, మాసానాం మార్గశీర్షోహం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసం అని చెప్పారంటే ఆ మాసం యొక్క విశిష్టత ఎలాంటిదో అర్థమవుతుంది. వ్యాస భగవానుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, ఆంజనేయ స్వామి ఏమో రామచంద్రుడికి చెప్తున్నాడు. ఆ యొక్క విశిష్టత ఎలాంటిదో అర్థమవుతుంది. విశేషించి హనుమంతుడి విషయంలో ఈ మాసం చాలా ముఖ్యమైనది. హనుమంతుని సీత అన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. అరటి తోటలో కానీ లేదా అరటి చెట్లను స్వామి వద్దకు తీసుకొచ్చి కానీ వ్రతం చేస్తే తప్పక స్వామి అనుగ్రహం కలుగుతుంది. అందులో మార్గశిర మాసంలో విశేషించి త్రయోదశి రోజున ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే సర్వ కార్యాలు నెరవేరినని పరాశరుల వారు చెప్పారు. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమంతుడు సీతాదేవిని చూచాడు. ఈ యొక్క శుద్ధ త్రయోదశి రోజునే ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతుకుతూ సీతాదేవిని చూసినటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో ఆ పూజించినటువంటి వారికి సర్వ కార్యాలు నెరవేరునని సీతా మహాతల్లి ఆంజనేయ స్వామికి వరమిచ్చింది. పంపా నదికి బదులుగా పంపాకృష్ణ ఏర్పాటు చేసి ఆరాధన చేసి హనుమద్ వ్రతం చేస్తే ఆ యొక్క పంపా నది ఒకటినే వ్రతం చేసినట్లు స్వామి సంతోషించి అనుగ్రహిస్తాడు.
పంపా తీరం నందు వ్రతం చేయలేని వారు పుణ్య నదీ తీరములందు కానీ, దేవాలయం నందు కానీ, గోశాల ఎందు కానీ, తులసి వనంలో కానీ, పర్వత అక్రముల ఎందు కానీ, అశ్వత్థాది పుణ్యవృక్షముల సమీపములు కానీ చేయవలను. అదే చేయలేని వారు సగృహ వసతి గృహములందైనా నా వ్రతం చేయవచ్చును. అదే చేయలేని వారు ఎక్కడైనా వ్రతం జరుగుతుంటే కనీసం చూడవచ్చును, సహాయ సహకారాలు చేయవచ్చును. అదే ఉన్న వారు అక్షతలు శిరస్సును ధరించిన శుభము. పూజా ద్రవ్యాలైన వస్త్రాలు, కలశలు, కొబ్బరికాయలు, పువ్వులు, పండ్లు, ద్రవ్యాలు, హనుమత్ ప్రతిమ తోరములు సిద్ధం చేసుకుని స్నాన సంధ్యావందనాది కర్మత్తులను నిర్వర్తించుకొని గణేశాంబికా పూజ, పంచపాలక పూజ, నవగ్రహ దిక్పాలక పూజలు చేసి ఆంజనేయ స్వామి వారికి పూజ చేయవలను. అదేవిధంగా పంపా కలశము, హనుమత్ కలశము ఏర్పాటు చేసి వాటికి అలంకరణ చేసి వారికి పూజించవలను. అదేవిధంగా ఓం నమో భగవతే వాయునందనాయ అనేటటువంటి మంత్రాన్ని స్మరించినటువంటి యంత్రమునందు ఆవాహన చేసి పూజ చేయవలను. స్వామివారిని అభిషేకం చేయవలను. అలాగే స్వామివారికి నమస్కారం చేసి రక్షాబంధనం చేసి 2 వస్త్రాలను కట్టి ఆ యొక్క స్వామివారి దగ్గర పంపా కలశ దగ్గర నీటి కలశ పంపా కలశలో ఉన్నటువంటి నీటితో ఈ యొక్క హనుమత్ కలశలో కొద్దిగా నీరు పోసి కలశను అలంకరించి ఆ యొక్క స్వాములు ఆ పంపా నది తర్వాత ఆంజనేయ స్వామి వారికి అర్చనాదులు చేయవలను. ఈ విధంగా అష్టోత్తర పూజ చేసి ఓం నమో భగవతే వాయునందనాయ 16 సార్లు తోరములకు పూజ చేయవలను. తర్వాత 11 అప్పములను నైవేద్యం బట్టి బ్రాహ్మణులకు వాయనం ఇవ్వవలను. తర్వాత స్వామివారి కథ విని కుడి చేతికి గాని కంఠమునందు గాని ధరించవలను అని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెప్పిన వ్రతం చేయించాడు. ఈ యొక్క వ్రత విధానంతా కూడా వేదవ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ వ్రత ప్రభావం వల్ల ధర్మరాజు రాజ్యాన్ని పొంది ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని చేస్తూ సుఖంగా ఉన్నాడు అని సూత మహాముని సౌనకాది మనుషులకు చెబుతూ పరాశరుడు చెప్పినటువంటి మాటను చెప్తున్నాడు. హనుమంతునికి సమానమైన దైవం ఈ భూలోకంలో లేదని చెప్పడానికి హనుమద్వ్రతమైన దర్శనము. ఆంజనేయుని పూజించడం వల్ల సూర్యుడు, బ్రహ్మ, గౌరీ, మహేశ్వరుడు, శ్రీరాముడు, శ్రీహరి, ఈశానాది దేవేంద్రాది దిక్పాలకులు, కుమారస్వామి, వినాయకుడు, వశిష్ఠాది బ్రహ్మర్షులు, సనకాది యోగులు, తల్లిదండ్రులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు వీరందరినీ పూజించినట్లేగును. అందుకే జయాన్ని కోరేవారు ఈ యొక్క వ్రతాన్ని చేయాలి. చంద్రుడు లేని రాత్రి ఎంత అంధకారంగా ఉంటుందో, ధనం లేని రోజు మనం ఎంత విచారంగా బాధగా ఉంటాము. అలాగే ఆంజనేయుడు లేని దేవాలయం, భారతదేశంలో లేని దేవాలయం, గ్రామం ఎంతో కొంత అంధకారంలో ఉంటుంది. అటువంటి గ్రామం వ్యర్థము. ఎవరైతే దీనిని విందురో లేక శ్రద్ధతో వినిపించుతారో వారిని కోరిన కోరికలన్నీ కూడా అనుభవించి బ్రహ్మలోకం పొందుతారని మైత్రేయుని ఒక పరాశరుడు చెప్పిన దాన్ని సూత మహాముని శౌనకాదిములందరికీ కూడా గంగా నదీ తీరంలో చెప్పిరాయును. ఇది బ్రహ్మాండ పురాణే హనుమద్వ్రత కథా సమాప్త. గోవింద గోవింద. గోదావరికి పుణ్యహారతి. కాముకత్వం నీచమైనది.